100 రూపాయలు పెడితే నెలకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చని నమ్మించి కొందరు పెద్దగానే పబ్లిక్ దగ్గర పైసలు గుంజిర్రట. మన పబ్లిక్ లాభాలు వస్తున్నాయంటే వెనక ముందే ఆలోచించరు. మంచి చెడ్డ ఏం చూసుడే ఉండదా, గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట కూడా దాని గురించే వచ్చిందయా, ఒకటి నుర్రి. అగో ఫ్లెక్సీలు పోటువలు పట్టుకొని అరెస్ట్ కరో అంటుర్రా. వాళ్ళంతా కూడా ఓ ఫ్రాడ్ కంపెనీలో పైసలు పెట్టి పోగొట్టుకున్నోళ్ళట. హైదరాబాద్ పట్టణంలో మాదాపూర్ కాడ డికెజెడ్ టెక్నాలజీ కంపెనీ అని పెట్టి మా కంపెనీలో పెట్టుబడులు పెడితే మీకు పైసల పంటనే వండుతుంది, మీరు పెట్టిన పెట్టుబడికి 2 ఇంతలు లాభాలు వస్తాయని గుడ్డిగా ఎడ్డిగా జనమును నమ్మిచ్చిర్రట. లాభాలు వస్తాయి అంటే ఏది ఆలోచన కూడా చేయకుండా కొందరు ఇండ్లల్లా పెండ్లాల బంగారం అమ్మి మరి పైసలు తెచ్చి పెట్టుబడులు పెట్టిరట. ఏమున్నది 18,000 మంది దగ్గర ఏం తక్కువ 700 కోట్లు కాజేసిర్రట. పైసలన్నీ తీసుకొని బాధితులకు పంగనామాలు పెట్టి కంపెనీ మర్రేసిర్రట. इन्वेस्टमेंट की कंपनी है जो कि मादापुर लोकेशन पे थी। इन लोगों को यूट्यूबर के द्वारा प्रमोट करके इन लोग ने आम पब्लिक से ज्यादातर इन्वेस्टमेंट हासिल किया। इसके बाद 5 ईयर तक चली। इसके बाद धोखा देके उन लोग ఇనరా ఏమంటున్నాడో. ఓ యూట్యూబర్ యాడ్ చూసి హైదరాబాద్ పట్టణంలో ఉన్న మాదాపూర్ కాడ మా కంపెనీ ఉన్నదంటే వచ్చి పైసలు పెట్టి ఇరుక్కున్నట్టు అయినదని నెత్తి నూరు కొట్టుకుంటుర్రు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, మొదలే పైసలు పెట్టేటప్పుడు ఈ ఎగురం ఉంటే మంచిగుండు. అయ్యా తెలంగాణ పోలీసులారా, ఈ అమాయక ప్రజలను మోసం చేసి పోయినోళ్లను ఆ కేటుగాళ్లను పట్టుకునుడు మీతోనే అవుతుంది. కాబట్టి మీరు మురక చూసి దొరకబడతారా లేక ఇంకేమైనా చేస్తారో కానీ జర ఆగం చేసిన వాళ్ళని పట్టుకోరి, వీళ్ళకి పైసలు ఇప్పించే ప్రయత్నం చెయ్యిరి సార్. జర మంచిగా కూడా కౌన్సిలింగ్ ఇయ్యిరి వీళ్ళకు.